సంఘం మన ఇంటికంటే కూడా సంఘం గొప్పది. నేను ఎప్పుడు చెప్తాను, విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మన సొంత ఇల్లు ఏదైనా ఉందంటే సంఘమే. మన సొంత వారు ఎవరైనా ఉన్నారంటే సంఘస్థులే. ఎందుకంటే ఒకవేళ మన విశ్వాసంలో లేకపోతే, మనతో పాటు ఈ విశ్వాస ప్రయాణంలో లేకపోతే, మన బంధువులు మనతో రారు నిత్య జీవానికి, ఇక్కడే ఆగిపోతారు. మన స్నేహితులు మనతో రారు నిత్య జీవానికి, ఇక్కడే ఆగిపోతారు. ఒకవేళ భార్య విశ్వాసై భర్త విశ్వాసి కాకపోయినా, భర్త విశ్వాసై భార్య విశ్వాసి కాకపోయినా, వాళ్ళు నీ కుటుంబం వరకే నీతో వస్తారు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు నీతో రారు, ఇక్కడే ఆగిపోతారు. బంధువులు ఆగిపోతారు, స్నేహితులు ఆగిపోతారు, ప్రపంచం అంతా ఆగిపోతారు. నువ్వు మాత్రం దేవుని సన్నిధిలో ఉంటావు. నీతో పాటు విశ్వాసులైన దేవుని పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి సంఘము అనేది ఎంత శక్తివంతమైనదో ఒకసారి ఆలోచించండి. ఒక బస్సు మనం ఎక్కామంటే మనం మన గమ్యస్థానానికి వెళ్ళాక బస్సు దిగుతాం. ట్రైన్ ఎక్కామంటే గమ్యస్థానానికి వెళ్ళాక ట్రైన్ దిగుతాం.